కాలేజెస్ అలా వస్తూ ఉంటాయి. సో మీకు ఎస్పెషల్లీ మన షాప్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ది అవుటర్ రింగ్ రోడ్ ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఫస్ట్ సింగిల్ ఆర్బన్ జోన్ ఏమైనా ఉంటే అది షార్ట్ ఒకటే. అండ్ షార్ట్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది ఆర్బన్ జోన్ లో ఉంది, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఏదైతే NH44 ఉందో దాన్ని డిజిటల్ హైవే చేస్తారు. అండ్ ఏదైతే 4 లైన్ ఉందో దాన్ని 8 లైన్ చేస్తారు. ఆల్రెడీ వర్క్ కూడా జరుగుతూ ఉంది. అది కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. అది NH44 ఏదైతే ఉందో. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్. ఆ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ మొత్తాన్ని మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉందో ఇంచుమించుగా టర్మినల్స్ వైజ్ దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందంటే చాలా మంది హైదరాబాద్ ఒక సికింద్రాబాద్ ఏది కావాలన్నా సరే అభివృద్ధి కావాలి, లేదా అభివృద్ధి కావాలి, లేదా బేగం బజార్ కావాలి. ఇప్పుడు ఎంతమంది చెప్పండి, బేగం బజార్, అమీర్పేట, మహా ఒక సికింద్రాబాద్ కూడా అది ఇక్కడ దగ్గరలో రైల్వే స్టేషన్ చూసుకుని మనం వెళ్తాం. అవునా? ఎందుకు? సిటీ ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ అనేది విత్ ఇన్ హైదరాబాద్ కాదు, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ మొత్తం కొత్త సిటీ ఫామ్ అవుతుంది. అందుకనే అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా ఒకప్పుడు 5,000 10,000 ఉంది. ఇప్పుడు మినిమం కొనాలన్నా 15,000 తక్కువ ఎక్కడా లేదు. అండ్ మనకి చెప్తున్న అడ్వాంటేజ్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ దిగగానే ఫస్ట్ దిగగానే మందే వస్తుంది 1 కిలోమీటర్ రేడియస్ లో మనకు మంచి వస్తుంది. అది కూడా ఇప్పుడు HMD లేఅవుట్. ఈ లేఅవుట్ కూడా ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ 150 ఫీట్ లో వాటర్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఏంటంటే కేటీఆర్ గారు ఉన్నప్పుడే గుర్తుంచుకోండి, కేటీఆర్ గారు ఉన్నప్పుడే 2 ఐటీ హబ్స్ అనౌన్స్ చేశారు. ఒకటి శంకరపల్లి, ఇంకోటి షాద్నగర్. శంకరపల్లి అనేది 600 ఏకర్స్ సెలెక్ట్ చేసిన అది ఎక్కువ కావాలి తప్ప అది అలాగే వరల్డ్ ఉంది. షాద్నగర్ డెవలప్మెంట్ అవ్వడం మెయిన్ రీజన్ ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వల్ల ఇక్కడ కొడంగల్ దగ్గరే కదా. సో మీకు డెవలప్ అవడం ఒక బెస్ట్ స్కోప్ ఏంటంటే ఆల్రెడీ అదాని వాళ్ళది వాళ్ళు 5 కోట్లు పెట్టి కొన్నారు ఎకరం. అది అదాని వాళ్ళది కొనడానికి ఎంత దూరం? జస్ట్ 7 కిలోమీటర్స్, 5 to 7 కిలోమీటర్ రేడియస్. అండ్ యువతలకు వచ్చి యువతల పక్కన అమెజాన్ రేట్ వేస్తుంది. దీనికన్నా మనం బెస్ట్ ఆప్షన్ ఏది లేదు. అండ్ మనం ఏం చెప్పుకున్న థింగ్ ఏంటంటే ఇలాంటి 200 ఎకరాలు చుట్టుపక్కల ఎక్కడా లేదు. అంత పెద్ద ల్యాండ్ ఎక్కడా లేదు. సో అండ్ దీంట్లో కూడా ఏంటంటే వెంచర్ రేట్ ఎవరైనా వేస్తారు. కానీ దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 40, 30, 60 ఎవరైనా వస్తారు. కానీ నీకు రిసార్ట్స్ వస్తుంది. రిసార్ట్ వచ్చినప్పుడు ఏమైంది తెలుసా, నీకు వెంచర్ వేసినప్పుడు జనాలు మహా అయితే ప్లాట్ తీసుకుని అది హైక్ అయింది. కానీ వన్స్ రిసార్ట్స్ వేస్తే ఏమైంది, నీకు కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతాయి, జనాలు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. సో నీకు రిసార్ట్స్ ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్. నీకు జీవోత్సవం వచ్చింది ల్యాండ్కి. నీకు ప్లాట్ తీసుకోవడం వేరు, ప్లాట్ నీకు అప్రిషియేషన్ రావడం వేరు. వన్స్ అందులో కనుక కమర్షియల్ యాక్టివిటీస్ అవుతా ఉంటే రెగ్యులర్గా బయట వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి నీకు జనాలు ఫ్లోటింగ్ ఉంటుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రోజు 12,000 పెట్టుకోవచ్చు. నీకు అప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 30,000 అవ్వచ్చు. కానీ వన్స్ కమర్షియల్ యాక్టివిటీస్ అవుతుంటే ఇంకా 30% హైక్ అయింది ఎప్పుడైనా సరే. సో ఈ వెంచర్ అనేది చాలా అడ్వాంటేజ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే షాద్నగర్ బస్ స్టాండ్ దగ్గర నుంచి లోపలికి వెళ్తారు, 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి, మళ్ళీ హైవేకి 4-5 కిలోమీటర్స్ దూరం అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, హైవే అనేది ఏంటి? హైవే చుట్టుపక్కల ఎక్కడైనా ఇల్లు చూసారా? హైవే పక్కన ఎక్కడైనా అలాగే పెద్ద కంపెనీస్ ఉన్నాయా? హైరేజ్ బిల్డింగ్స్ ఉన్నాయా? హైవే పక్కన ఏముంటాయి సార్ చెప్పండి? ఉంటే డాబాలు ఉంటాయి, లేకపోతే పెట్రోల్ పంప్ ఉంటాయి, లేకపోతే చిన్న కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటాయి, అంతేగా? అదే కాక అవుటర్ రింగ్ రోడ్ చూడండి, చుట్టూ చూడండి. ఎగ్జిట్ 1 దగ్గర నుంచి ఎగ్జిట్ 19 దగ్గర నుంచి చూడండి. ఎగ్జిట్ 19 కానీ ఎగ్జిట్ 18 కానీ హైరేజ్ బిల్డింగ్స్ అన్ని ఇచ్చాడు. ఎగ్జిట్ 1, ఎగ్జిట్ 2 కొల్లూరు, అక్కడ హైరేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఈవెన్ ఎగ్జిట్ 3 మీరే కావాలి కదా సార్, పెద్ద అపార్ట్మెంట్స్ మొత్తానికి. ఎగ్జిట్ 2, ఎగ్జిట్ 3, ఎగ్జిట్ 4, ఎగ్జిట్ 5 దాకా దుడ్డుగా ఎగ్జిట్ 5. ఎగ్జిట్ అని చూడండి, మీకు కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటాయి, ప్లస్ దాంతో పాటు హాస్పిటల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, దాంతో పాటు విల్లాలు ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి. రేపు రీజనల్ లింక్ రోడ్ కూడా అంతే. హైవే అనేది జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ వరకే, కానీ రీజనల్ లింక్ రోడ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్సెస్ అన్నమాట ట్రాన్స్పోర్టేషన్ వస్తే. అండ్ తర్వాత
దీనికి కింద అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఎన్టీఎస్ లోకల్ రేస్ వస్తుంది రీజనల్ లింక్ చుట్టూ. సో ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. రీజనల్ లింక్ చుట్టూ ఎంఎన్టీఎస్ లోకల్స్ వస్తాయి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు లోకల్ యాక్సెస్ ఎక్కువ తిరుగుతుంది. లోకల్ యాక్సెస్ ఎక్కువ తిరిగినప్పుడు ఏమైందంటే మీకు అవుటర్ లింక్ రోడ్ మీద ఎవరు తిరుగుతుంది, ఒక హైవే మీద హెవీ వెహికల్స్ ఉంది, నార్మల్ సర్వీస్ ఉన్న ఆటోలు బైక్స్ తిరుగుతాయి. కానీ మీకు లోకల్ నడిచే వాళ్ళు కూడా తిరుగుతుంది అనమాట. అది మెయిన్ అడ్వాంటేజ్ రీజనల్ లింక్ రోడ్. సో ఎవరైనా సరే ల్యాండ్ తీసుకోవాలంటే ఈ ఆప్షన్స్ చెప్పండి. కళ్ళు మూసుకొని తీసుకుంటారు చాలా మంది. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే హైవేకి లోపల అనుకుంటారు, కానీ హైవే కాదు. మీకు వచ్చిన అప్కమింగ్ చూసుకోండి. రీజనల్ లింక్ రోడ్ జస్ట్ ఆన్ విత్ 1 కిలోమీటర్ రేడియస్ మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ వెంచర్. ఇప్పుడు అది మనం ఏదైతే బాంబే హైవే చేసామో ఆ బాంబే హైవే అనేది కంప్లీట్గా లింక్ స్పేసెస్ చేసాం. ఎక్కడ మన రీజనల్ లింక్ రోడ్ ఎక్కడ మనం అనౌన్స్ చేయాలి. కానీ ఇది వచ్చేసరికి రీజనల్ లింక్ రోడ్ బేస్ చేసుకొని చేస్తాం. అండ్ రీజనల్ లింక్ రోడ్ అనేది ఇప్పుడు తెలియదు, రేపు నెక్స్ట్ 5 years ఇదే ల్యాండ్ ఏదైతే ఉందో మినిమం 50 దాకా పైన మినిమం వచ్చి నెక్స్ట్ 3 years మినిమం 50 to 70,000 ఈజీగా వెళ్ళింది. అండ్ అదాని వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు హైటెక్ సిటీ అనేది ఎకరాలు మొత్తం 350 ఎకరాలు. హైటెక్ సిటీ అనేది ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అక్కడ పెడితే అది హైటెక్ సిటీ ఫామ్ అయ్యి దాదాపు 30-40 కిలోమీటర్ రేడియస్ మొత్తం డెవలప్ అయింది. సేమ్ అంతే అదాని వాళ్ళు కూడా అంతే. అండ్ అదే మీకు ఐటీ పరంగా అండ్ షార్ట్నర్ ఇస్ ఓన్లీ ఆర్మన్స్ చుట్టుపక్కల ఏది లేదు. అండ్ శంకరపల్లి యాక్సెస్ అక్కడ నుంచి చూస్తే 70 కిలోమీటర్స్. ఇంకా అంతకన్నా మంచి పెంచింది ఏం కావాలి మీకు. అదేవిధంగా బాంబే హైవే ఆల్రెడీ సార్ చెప్పారు. బాంబే హైవేలో మనకి ల్యాండ్ మార్క్ కానీ అదే ఓక్స్ నుంచి కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అది కంప్లీట్ లిమ్ స్పేస్ తీసుకుంది. అలా చెప్పేసి దాన్ని తక్కువ వచ్చిన ఎట్లా దీన్ని తక్కువ వచ్చే ఎట్లా. ఇదేంటంటే అప్కమింగ్ షాద్నగర్ అనేది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. కాకపోతే షాద్నగర్ ఏంటంటే 5 to 10 years బ్యాక్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి 20-30% హైక్ అయితే ఎవరైతే ఇప్పుడు షాద్నగర్లో ఇన్వెస్ట్ చేస్తారో వితిన్ 2-3 years నీకు డబుల్గా 4-5 times ఎక్కువే. సో మీకు ఇంతకన్నా ఇంకా ఆల్రెడీ కనిపించే ఫెసిలిటీస్ కానీ ఏదైనా మీకు చెప్పారు. ఆల్రెడీ సార్ ఆల్రెడీ మెన్షన్ చేశారు. కాంపౌండ్ వచ్చిన 60-40 ఫీట్ కానీ అండర్ గ్రౌండ్ వాటర్ సిటీ అండ్ వాటర్ ట్యాంక్ మనం వచ్చి మెన్షన్ 36 acres ఒకే ఒక పెద్ద వాటర్ ట్యాంక్ చేస్తాం. పార్కింగ్ క్లబ్ హౌస్ మీకు ఈ 36 acres క్లబ్ హౌస్ కూడా వస్తుందండి. అంటే ఫేజ్ 2 స్టార్టింగ్ వస్తుంది. ఇది వెంచర్ కనుక చూస్తే కదా లాస్ట్ 60 feet రోడ్ ఉంది, దాని రైట్ సైడ్లో వితిన్ మీకు క్లబ్ హౌస్ కూడా చిన్నది ఇవ్వట్లేదండి. ఏదో 5,000 SFT 10,000 SFT అట్లా 1 acre క్లబ్ హౌస్ వస్తుంది. మీకు 1 acre బిగ్గెస్ట్ క్లబ్ హౌస్ వస్తుంది. దాంతోపాటు ఏదైతే మనం రిసార్ట్స్ అనుకున్నాం అది దాదాపు 7 to 9 acres రిసార్ట్స్ వస్తుంది. కాకపోతే అది ఫేజ్ 2 ఫేజ్ 3 ఫేజ్ 4 వస్తుంది అన్నమాట రిసార్ట్స్. అది కంపెనీకి సంబంధించింది.